గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. మనకి రేఖా జుంజునవాలా గారు 2.3 crores షేర్స్ వచ్చేసి మనకి ఒక ఫెడరల్ బ్యాంక్లో ఒక మిడ్ క్యాప్ బ్యాంకు అది కూడా ఏంటంటే మనకు వచ్చేసి ఒక ఫెడరల్ బ్యాంక్లో పెడతాం చూస్తున్నాము. సో అందువల్ల వచ్చేసి దీనిలో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు, అది మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జేకే టైర్స్ వచ్చేసి 7% పెరగడం చూస్తున్నాము. Q2 ప్రాఫిట్ జంప్స్ 62% ఇయర్ ఆన్ ఇయర్ స్ట్రాంగ్ వాల్యూమ్స్ అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అందువల్ల వచ్చేసి ఈరోజు ఇది మనకి మార్కెట్ బాగా పెరగడం, ఇది వచ్చేసి మనకి ఈరోజు ట్రేడింగ్లో బాగా పెరగడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి 10.8% మనకు వచ్చేసి పెరిగిందన్నట్లు చూస్తున్నాము, ఎయిరీగా అన్నట్లుగా. సో మనకు వచ్చేసి ప్రాఫిట్స్ కానీ రెవెన్యూ కానీ మనకి మంచి రిజల్ట్స్ అయితే జేకే టైర్స్ ఇచ్చింది. నెక్స్ట్ టాటా క్యాపిటల్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ రైజెస్ జస్ట్ 2% అన్నట్లు చూస్తున్నాము. కాకపోతే NII అని వచ్చేసి మనకు వచ్చేసి జెమ్స్ 23%. ఓకే, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మనకు బాగా పెరిగడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకే, మనం బాగా పెరగడం ఎక్కడైతే మనకు వచ్చేసి గమనించవచ్చు. సో దీని యొక్క మనకి ట్రేడ్ ఎలా చేయొచ్చు చార్ట్స్ మీద ఈ టాటా క్యాపిటల్ కానీ జేకే టైర్స్ కానీ మనం ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మనం వచ్చేసి ముందు ఈ యొక్క స్టాక్స్ డిస్కస్ చేద్దామండి. మనకి ఫెడరల్ బ్యాంక్, సో ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై ఎంత ఉందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఆల్ టైమ్ హై చూసినట్లయితే మనకి ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. స్టిల్ వచ్చేసి దీనిలో మనకి రాకేష్ జుంజునవాలా గారు మనకి పెడతాం, రేఖా జుంజునవాలా గారు పెట్టడం చూస్తున్నాము దీనిలో ఇన్వెస్ట్మెంట్. సో మనకు వచ్చేసి 220 లెవెల్స్ వచ్చేసి మేజర్ మనకు వచ్చేసి సపోర్ట్ కింద ఇక్కడ మనకు పనిచేస్తుందండి. 220 లెవెల్స్ ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ మనకి దగ్గర వచ్చేసి 175, 180 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు 220 లెవెల్స్ అనేది చూసుకొని ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ టాటా క్యాపిటల్, సో టాటా క్యాపిటల్ మనకు చూసినట్లయితే ఆల్ టైమ్ హై 336 మనకు వచ్చేసి లో. సో ఇది నియర్ మనకు వచ్చేసి రీసెంట్ IPO అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల వచ్చేసి మనకి టాటా క్యాపిటల్ వచ్చేసి మనకంత ఆశాజనకంగా లేకపోయినా ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో 323 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వచ్చు మనకి ఇక్కడ. ఓకే, 323 మనకు వచ్చేసి ఫ్రెష్ హైస్ అయితే ఫామ్ చేయొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ జేకే టైర్స్, సో జేకే టైర్స్ ఒకసారి మనం ఆల్ టైమ్ హై అనేది ఒకసారి చూద్దాము. జేకే టైర్స్ ఆల్ టైమ్ హై 552 కాబట్టి సో ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ మీరు వచ్చేసి సో జస్ట్ మీరు వచ్చేసి 385 స్టాప్ లాస్ పెట్టుకొని మనకు ఇది వచ్చేసి ఆల్ హైస్ క్రాస్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఆల్ హైస్ క్రాస్ అయ్యే స్కోప్ అయితే మనకి కనిపిస్తుంది. ఓకే, సో మనము ఇంకోటి చూడాల్సింది ఏంటంటే మనకు వచ్చేసి స్ప్రైట్ ఆగ్రో అనేది మనకు వచ్చేసి బాగా డౌన్ అవుతుందండి. స్ప్రైట్ ఆగ్రో అండ్ సో స్ప్రైట్ ఆగ్రో వచ్చేసి మనకి బాగా డౌన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనము వన్ అనేది స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్షన్ అనేది అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేద్దాము. సో ఒకసారి మనం మార్కెట్స్ నెక్స్ట్ వేరేది లెవెల్స్ రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఓకే, రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఇప్పుడు మనకి చూస్తే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 26,096 దగ్గర ఉంది, అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. 26,096 దగ్గర మనకు వచ్చేసి హాల్ట్ అయితే అయ్యింది. ఓకే, సో ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా గమనించినట్లయితే మనకి ఈరోజు మార్కెట్ వచ్చేసి 25,960 లెవెల్స్ దగ్గర హాల్ట్ అయ్యింది. ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా గమనించినట్లయితే మనకి డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఈక్వల్గా మనకి డౌన్ సైడ్ కానీ మనకి అప్ సైడ్ కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మనకి ఈక్వల్గా మనకు వచ్చేసి OI అనేది కొంచెం స్ట్రాంగ్గా మనకి డౌన్ సైడ్ బిల్డ్ అయింది, అలానే మనకి అప్ సైడ్ కూడా బిల్డ్ అయిందండి. సో 26,000 లెవెల్స్ నుంచి మనకి 26,100 లెవెల్స్ అండ్ దెన్ డౌన్ సైడ్ వచ్చేసి 23,800 నుంచి 23,750 లెవెల్స్ దాకా మనకు వచ్చేసి ఇక్కడైతే లెవెల్స్ క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే మనకు వచ్చేసి డౌన్ సైడ్ 25,800 లెవెల్స్ దాకా రేపు కొంత మార్కెట్లో ఫాలో అయ్యే స్కోప్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో కొంత ఫాలో అయ్యే స్కోప్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది, అది మీరు ఇక్కడైతే ఒకసారి చూడవచ్చు, ఓకే, అండ్ ఒకసారి మనం ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి 25,956 మనం ఏమనుకున్నాం, రెక్టాంగులర్ ప్యాటర్న్ అనుకున్నాము. నిఫ్టీలో రెక్టాంగులర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ వచ్చేసి కొంతవరకు మనకి డౌన్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. రెక్టాంగులర్ ప్యాటర్న్ ఎప్పుడైనా మనకు వచ్చేసి హోల్ డే మనం వచ్చేసి టేకప్ చేసుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్ ప్రకారం మనం హోల్ డే అనేది ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి స్టాప్ లాస్ ఇచ్చింది, స్టాప్ లాస్ నుంచి మనకు వచ్చేసి మంచి ప్రాఫిట్స్ డౌన్ సైడ్ అయితే ఇచ్చింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం నాకు వచ్చేసి మనకి 26,000 మేజర్ రెసిస్టెన్స్, మనకి 26,000 దాకా మనకి మూమెంట్ ఇచ్చి
తర్వాత మనకి 26,100 యాజ్ పర్ ఓఐ డేటా 26,100 దాకా మనకి ఇక్కడ మూమెంట్ అయితే ఇచ్చే స్కోప్ అయితే కనిపిస్తుంది 26,100. కానీ మనకు వచ్చేసి వన్స్ ఈ లెవెల్స్ రీచ్ అయిన తర్వాత మార్కెట్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ కనుక జరిగితే మాత్రం అగైన్ ఈరోజు లోవర్ లెవెల్స్ అయితే రేపు కూడా టచ్ అవుతుంది 25,800 లెవెల్స్ రేపు కూడా టచ్ అవుతుంది. సో మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే మాత్రం వన్స్ 26,000 టచ్ అయిన తర్వాత డౌన్ఫాల్ మీరు 25,950 లెవెల్స్ క్రాస్ అయితే మాత్రం ఇమీడియట్గా పుట్ ఆప్షన్ అయితే బై చేసుకోవచ్చు విత్ 150 పాయింట్స్ టార్గెట్. సో రేపు వచ్చేసి నాకు అప్ సైడ్ మూమెంటం వచ్చేసి వన్స్ 26,000 కనుక క్రాస్ అవుతూ ఉంటే అప్పుడు మనకు వచ్చేసి 100 పాయింట్స్ అనేది టేకప్ అయితే చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి ఇది కూడా ఈరోజు మనకు వచ్చేసి మన రెక్టాంగులర్ ప్యాటర్న్ లెవెల్స్ అయితే ఈరోజు అంత నాకు బ్యాంక్ నిఫ్టీలో కనపడలేదు. కాకపోతే రేపు వచ్చేసి నాకు ఈరోజు హైస్ ఏదైతే ఉందో సో రేపు కనుక అది కనుక క్రాస్ అయితే మాత్రం అప్పుడు మీరు కాల్ ఆప్షన్ అనేది బై చేసుకోండి విత్ 58,500 అండ్ దెన్ 800 అనేది టార్గెట్గా పెట్టుకోండి. ఓకే, జస్ట్ మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ లెవెల్స్లో ఎంటర్ అవుతుంటే ఇది వచ్చేసి స్టాప్ లాస్ 58,200 అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. డౌన్ సైడ్ అయితే మాత్రం మీరు 58,000 క్రాస్ అవుతూ ఉంటేనే మాత్రం అప్పుడే మీరు డౌన్ సైడ్ అయితే ఎంటర్ అవ్వండి. సో 58,000 ఎప్పుడైతే మనకి డౌన్ఫాల్ అవుతూ ఉంటుందో అప్పుడే మీరు వచ్చేసి డౌన్ సైడ్ అయితే ఎంటర్ అవడానికి చూడండి విత్ టార్గెట్ వచ్చేసి మనకి 57,780 దెన్ 57,500 లెవెల్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.